హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వము ఆల్రెడీ కూడా డేట్ను ఫిక్స్ చేసిందనమాట. సో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 20వ తారీఖున జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం కూడా చర్చా సమావేశాలు జరిపి దాని తర్వాత విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అంటే ఈ యొక్క పథకాన్ని ఎన్ని విడతల వారీగా అయితే జమ చేయాలి రైతులకు అంటే మనకు పిఎం కిసాన్ని అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండింటినీ కలిపి అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా. సో ఆ విషయం మీద మనకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తుంది ఆ రోజున ప్రభుత్వము. దాంతోపాటుగా ఎన్ని విడతల వారీగా ఎంతెంత డబ్బులు అయితే విడుదల చేయాలి ఆ వివరాల గురించి కూడా చెప్తుంది. సో అయితే దీనికి సంబంధించిన డబ్బులు ఏ డేట్ను విడుదల చేస్తారు, ఆన్లైన్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్లో అప్రూవల్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు అయితే వర్తిస్తాయన్నమాట. అందుకొరకు మీరైతే చెక్ చేసుకోండి ఆన్లైన్లో స్టేటస్. దాని తర్వాత మీకైతే తెలుస్తుంది అప్రూవల్ అని ఉందా లేదా అని. నేను మీకు 1 by 1 అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్ ఫోన్లోనే మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్ని. సో మీరు జాగ్రత్తగా వీడియోని అయితే గమనించండి, ఎండ్ వరకు చూడండి. సో జాగ్రత్తగా గమనిస్తేనే మీకు ఏం ప్రాసెస్ చేశానో మీకు అది అర్థమవుతుంది, అందుకని చెప్తూ ఉన్నాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే అందరికీ కూడా రీచ్ వెళ్తుంది. కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం డేట్ కూడా ఫిక్స్ చేశారనమాట. వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 12వ తారీఖున దీనితో పాటుగా తల్లికి వందనము, ఈ వితంతు పెన్షన్స్ ఇవన్నీ వీటి రెండింటిని కూడా ఆ రోజునే స్టార్ట్ చేయబోతుంది ప్రభుత్వము. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఆ రోజున నిధులు విడుదల చేయాలంటే ఈ లోపల ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామవార్డు సచివాలయంలో ఉంటారనమాట, వాళ్ళందరూ కూడా వీటికి సంబంధించి స్టేటస్ అనేటువంటిది అయితే అప్డేట్ చేయాలి. వెరిఫికేషన్ చేసి అర్హులైనటువంటి వాళ్ళ యొక్క స్టేటస్లో అప్రూవల్ అని పెట్టాలన్నమాట. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఆన్లైన్లో ఎట్లా చెక్ చేసుకోవాలని. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేసి అయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా. సో ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసి మనకు గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే ఉంటాయన్నమాట. వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా మొత్తం ఎంటర్ చేసి వాళ్ళు చేంజెస్ ఏమైనా చేయాలన్నా సరే, మీకు అప్రూవల్ అని ఎడిట్ చేయాలన్నా సరే మొత్తం కూడా ఈ వెబ్సైట్లో అయితే చేస్తారనమాట, మీ డీటెయిల్స్ మొత్తం కూడా. సో ఇందుకు మనకు లాగిన్ అయితే లేదు కాబట్టి మీకు స్టేటస్ అనేటువంటిది అయితే చెక్ చేసుకోవడానికి వరకే ఉంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడొచ్చు మీరు ఆధార్ నంబరు, ఎంటర్ క్యాప్చా, ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దాంట్లో ఎవరైతే ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఎగ్జాంపుల్కి అయితే మా ఫ్యామిలీలో మెంబర్ అయితే ఎంటర్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా గమనించండి జాగ్రత్తగా. ఒక సెకండ్, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 35 ఓకేనా. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఇక క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి, ఇది కూడా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ కార్నర్లో సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు స్టేటస్ వచ్చేసి ఈ విధంగా అయితే చూపిస్తుందండి. సో ఒక సెకండ్ జూమ్ అయితే చేస్తాను. సో ఈ విధంగా అయితే మీకైతే స్టేటస్ అనేటువంటిది అయితే చూపించడం జరుగుతుంది. సో చాలామంది కూడా ఇప్పటికీ ఈ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఓపెన్ కావడం లేదన్నమాట. సో మీకు వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఓపెన్ అయితే స్టేటస్ ఓపెన్ అయ్యిందని కామెంట్ అయితే చేయండి. లేదంటే ఇంకా ఓపెన్ కాలేదు అని కూడా పెట్టండి, పర్లేదు, నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను.
ఇక్కడ స్టేటస్లో వచ్చేసి ఏమేమి చూపిస్తున్నాయంటే ఆధార్ నంబరు, దాని తర్వాత నేము, పర్సన్ యొక్క నేము, వాళ్ళ యొక్క ఫాదర్ నేము, దాని తర్వాత డిస్టిక్, దాని తర్వాత మండలము, విలేజ్, రిమార్క్. ఓకేనా, ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఫార్వర్డ్ చేయబడి ఉంటాయి అనమాట. రిమార్క్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఎవరైతే ఈ యొక్క మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు స్టేటస్ వచ్చేసి విఏఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ. ఓకేనా, సో ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి మనకు ఎంఆర్ఓకి అయితే ఈ స్టేటస్ అనేటువంటిది అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ప్లేస్లో మీకు ఏం చూపిస్తుందో కూడా కామెంట్ అయితే చేసి తెలియచేయండి, స్టేటస్ చెక్ చేసుకున్నటువంటి వాళ్ళు. సో ఫైనల్గా వీళ్ళైతే ఈ మొత్తం కూడా చెక్ చేశాక అప్రూవల్ అనేటువంటిది అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా అప్రూవల్ అనేది రాలేదన్నమాట. సో ఈ యొక్క విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎంఆర్ఓకి అయితే పంపించడం జరిగిందనమాట వీళ్ళ డీటెయిల్స్. సో మా డీటెయిల్స్. దాని తర్వాత వాళ్ళు చెక్ చేశాక అప్రూవల్ అనేటువంటిది అయిందా లేదా అని ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది స్టేటస్ దగ్గర. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి ఆన్లైన్లో స్టేటస్ను. చెక్ చేసుకున్నాక మీకు ఏం చూపిస్తుందో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇది మా ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేసి అయితే మీకు అయితే చూపిస్తున్నాను. తిరుపతి డిస్టిక్, డక్కిల మండలము. ఓకేనా, మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక దీనికి సంబంధించి వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను 3 దప్పాలకైతే చెల్లిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్నారు. ఏ విషయం అనేది మనకు ఈ నెల 20వ తారీఖు జరగబోయేటువంటి సమావేశాల్లో కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తారనమాట. అంటే ఖరారు చేయడం అయితే జరుగుతుంది ఆ రోజున. సో ఒకవేళ 3 దప్పలకి విడుదల చేసినట్లయితే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ 2 పథకాలను కలిపి ఒక్కొక్క విడతకు 6,000 రూపాయల చొప్పున అయితే వస్తుందన్నమాట. సో 6,600 రూపాయలు అయితే ఒక్కొక్క విడతకైతే మీకు జమ కావడం అయితే జరుగుతుంది. అప్పుడు ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే 20,000 అయితే అవుతుంది పర్ ఇయర్కి. సో ఈ విధంగా మీకు 3 విడతల వారీగా చెల్లిస్తే ఇంత అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట. మీకు ప్రాపర్గా ఉంటేనే బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది, లేదంటే జమ కావండి. అందుకొరకు చెప్తున్నాను, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. సో ఇదండి మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అప్డేట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ముందు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అప్ టు డేట్ నేను తెలియజేస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి వీడియోని అయితే ఫాలో అవుతుండండి.